నమస్తే నేను రోజా వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. తెలంగాణలో పొలిటికల్ ఫార్ములా వార్ నడుస్తోంది. గవర్నర్ పర్మిషన్తో రాజకీయ రగడకు తెరలేచింది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. రాష్ట్రంలో ఆర్కే పాలన సాగుతోందన్నారు కమలనాథులు. జాతీయ పార్టీలు తెలంగాణపై దాడి చేస్తున్నాయంటూ ఆరోపిస్తోంది గులాబీ దళం. ఈ ఫార్ములా కేసు హీట్తో తెలంగాణ వేడెక్కింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్టుకు రంగం సిద్ధమైందా? ప్రశ్నించే గొంతును నొక్కేస్తున్నారా? గులాబీ లీడర్లను రేవంత్ టార్గెట్ చేశారా? అధికారుల భుజంపై తుపాకీ పెట్టి పేల్చుతారా? జీహెచ్ఎంసీ ఎన్నికల్లోపు జైలుకు పంపిస్తారా? రామన్న జైలుకెళ్తే చంద్రన్న వ్యూహం ఏంటి? హైదరాబాద్ ఇమేజ్ పెంచడమే నేరమా? అరెస్టులతో బీఆర్ఎస్ కు మైలేజ్ వస్తోందా? అరెస్ట్ ఫార్ములాపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. ఈ ఫార్ములా పొలిటికల్ అరెస్ట్ల ఫార్ములాగా టర్న్ అవుతోంది. ఈ రేస్ కేసులో కేటీఆర్ అరెస్ట్ అవుతారన్న చర్చ జోరుగా సాగుతోంది. గతంలో గవర్నర్ పర్మిషన్ కోసం ఎదురు చూస్తున్నట్టు సాక్షాత్తు సీఎం రేవంత్ చెప్పడంతో హాట్ టాపిక్ గా మారింది. తాజాగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి ఇవ్వడంతో ఉత్కంఠ నెలకొంది. కేటీఆర్ ను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధమైందా అన్నట్టుగా పరిణామాలు కనిపిస్తున్నాయి. రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చాక ఫార్ములా కేసు పొలిటికల్ పార్టీల మధ్య మంటలు పుట్టిస్తోంది. కార్ లీడర్లను కలవరపెడుతున్నారు సీఎం రేవంత్. ఫోన్ ట్యాపింగ్ నుంచి ఫార్ములా కేసు వరకు అన్నింటిపై కూపీలాగుతోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రం తగ్గేదేలే అంటున్నారు. ఇప్పటికే 2 సార్లు కేటీఆర్ ను విచారించారు ఏసీబీ అధికారులు. యాంటీ కరప్షన్ బ్యూరో ఆఫీసర్లు అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానాలు చెప్పాను అన్నారు కేటీఆర్. తాను ఎలాంటి తప్పు చేయలేదని, హైదరాబాద్ బ్రాండ్ అభివృద్ధి కోసమే ఫార్ములా ఈ రేస్ తెచ్చారన్నారు. కాంగ్రెస్ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదంటున్నారు కేటీఆర్. మరోవైపు కాంగ్రెస్ సర్కార్పై మాజీ మంత్రి హరీష్ రావు ట్వీట్ చేశారు. హైదరాబాద్ బ్రాండ్ పెంచిన కేటీఆర్ పై అక్రమ కేసులు బనాయించి రాక్షసానందం పొందటం అప్రజాస్వామికమని ఆయన మండిపడ్డారు. ప్రశ్నించే గొంతులను రేవంత్ నొక్కే ప్రయత్నం చేయడం దుర్మార్గమన్నారు హరీష్ రావు. కేటీఆర్ ఏ క్షణమైనా అరెస్ట్ అవుతారని బీఆర్ఎస్ అనుమానిస్తోంది. క్యాడర్ సైతం అప్రమత్తమైంది. రామన్నకు రక్షణ కవచంగా నిలుస్తోంది. ఇవాళ మా కేటీఆర్ గారి మీద ఫార్ములా ఈ కేసు ఇది ఒక లొట్టపీస్ కేసు అని చెప్పి గతంలోనే కేటీఆర్ గారే చెప్పారు. ఆ కేసుకు సంబంధించి గవర్నర్ గారు ప్రాసిక్యూషన్కి అనుమతి ఇచ్చారని వాళ్ళ ఉదయం నుంచి ఒక కొత్త డ్రామా మొదలుపెట్టారు. ఇది పూర్తి స్థాయిలో కక్ష సాధింపు తప్ప ఇంకోటి కాదు, డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఇంకోటి కాదు. ఆయన కేవలం కేటీఆర్ గారిని ఎట్లన్నా చేసి జైలుకు పంపించాలి. గతంలో ఈయన జైలుకు పోయిండు. ఈయన ఏదో భారత స్వాతంత్ర సమరంలో పాల్గొని జైలుకు పోలే రేవంత్ రెడ్డి. ఏదో గొప్ప ఘనకార్యం చేసినట్టు అన్నాడు. తొడలు కొట్టుడు, మీసాలు తిప్పుడు, అహాకారాలు చేస్తూ, గుడ్లు మెలేసి ఇట్లా పెద్దగా ప్రదర్శనలు చేస్తూ ఏదో డ్రామాలు చేసి ఏదో పోజులు కొట్టిండు. ఇక కాంగ్రెస్ బీఆర్ఎస్ పై తనదైన శైలిలో విమర్శలు సంధించారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. రాష్ట్రంలో ఆర్కే పాలన నడుస్తోందన్నారు. ఈనాడు గవర్నర్ అనుమతి ఇవ్వొద్దనే రేవంత్ కోరుకున్నారు. ఇప్పుడు గవర్నర్ పర్మిషన్ ఇచ్చారు కదా, సీఎం ఏం చేస్తారో చూడాలన్నారు బండి సంజయ్. ఇప్పుడు చెప్పాలి, రాష్ట్ర ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి, ఏం చేస్తారన్నది. ఇన్ని రోజులు గవర్నర్ ఆమోదం పర్మిషన్ ఇవ్వద్దనే కాంగ్రెస్ పార్టీ కోరుకున్నది. ఎందుకంటే బీజేపీని బదనాం చేయాలి. ఎందుకంటే వాళ్ళ మధ్య ఉన్నాయి కదా, దోస్తాను ఉంది కదా. 2 సంవత్సరాలే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, ఎన్నికలకు రాకముందు మొత్తం ఉన్న రికవరీ చేస్తా, ఆస్తులు జప్తు చేస్తా, దున్నిస్తా, కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు పంపుతా అన్నాడు. కనీసం జైలు కాదు, కనీసం వాళ్ళు ముట్టుకున్నటువంటి పాపన పోలే. లోపాయకారి ఒప్పందంతో ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి అందుకెత్తున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆర్కే పాలన సాగుతున్నది. ఆర్కే రేవంత్ రెడ్డి కేటీఆర్ పాలన కొనసాగుతున్నది.
అది తప్పించుకోవడానికి మా మీద పెడతారు అంతా కూడా. ఇలా కానీ గింత అవినీతి జరిగిందని చెప్పి ఎన్నికల ముందు ఆరోపణ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ ఒక్కదాని చర్య తీసుకోకుండా ఏమంటే గవర్నర్ ఫైల్ పంపడము, గవర్నర్ పెండింగ్ ఉంది, సిబిఐ ఢిల్లీలో పెండింగ్ ఉంది. నీ చేతిలో ఫస్ట్ ఏ రాదు? ఇక కేసీఆర్ బీఆర్ఎస్ గవర్నమెంట్ లో అవినీతి ఏం జరగలేదంటే ఒప్పుకుంటారు వీళ్ళందరినీ. ఫార్ములా ఈ రేస్ కేసులో ఎవరి ఫార్ములా వారిదే అన్నట్టుగా ఉంది. పరిపాలనా అనుమతులకు 10 కోట్లు దాటితే ఆర్థిక శాఖ అనుమతి తప్పనిసరి. ఫార్ములా ఈ రేసులో ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తూ చెల్లింపులు జరిగాయంటోంది ఏసీబీ. ఒప్పందం కుదరక ముందే చెల్లింపులు జరిగాయని ఆరోపిస్తోంది. కేటీఆర్ బిజినెస్ రూల్స్ ను ఉల్లంఘించిన కారణంగా హెచ్ఎండిఏపై 8 కోట్ల అదనపు భారం పడిందని చెబుతోంది. 54 కోట్ల 88 లక్షల ప్రభుత్వ నిధుల దుర్వినియోగం జరిగిందన్నది ఏసీబీ వెర్షన్. కనీసం 6 నెలలైనా జైల్లో ఉంచితే జనం నుండి కేటీఆర్ ను దూరం చేయొచ్చన్న ఆలోచనలో కాంగ్రెస్ పెద్దలు ఉన్నట్టుగా తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల వేళ ఆయన్ను జైల్లో ఉంచేందుకు స్కెచ్ గీస్తున్నారట. అయితే కేటీఆర్ ను అరెస్ట్ చేస్తే బీఆర్ఎస్ కు మైలేజ్ వస్తుందని రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వ ఎత్తులకు పై ఎత్తులు వేసేందుకు గులాబీ దళం ప్రణాళికలు రూపొందించుకుంటోంది. అదును చూసి గురికొట్టేందుకు సిద్ధంగా ఉన్న కేటీఆర్ ను అరెస్టు చేస్తే జరిగే పరిణామాలపైనే రేవంత్ ప్రభుత్వం తర్జన భర్జన పడుతోంది.